బాబు సార్ నిజం రియలా సార్ లైవ్ ఎక్కడ దొరికింది సార్? క్రౌడ్ చూడొచ్చు మీరు, ఎంత అంటే ఎంత రష్ ఉందో సన్ రైజ్ చూడడానికి. సో మొత్తానికి సన్ అయితే బయటకు వచ్చేసింది, ఎంజాయ్ చేసేసిన వ్యూ పాయింట్. యూ కెన్ వాచ్ ఇట్ కన్యాకుమారి రైట్. హాయ్, మేమందరం కన్యాకుమారిలో ఉన్నాం ఇప్పుడు. కన్యాకుమారి అండ్ పర్లేదు పోదాం, చూపిస్తా. వీడియో మొత్తం రికార్డ్ చేసా అండ్ ఐ షో యూ. చాలా అంటే చాలా బాగుంది. డోంట్ మిస్, అట్లీస్ట్ వన్స్ వచ్చి ఎంజాయ్ చేయండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ల్యాండ్ వీఆర్ హియర్. సో గైస్, డోంట్ మిస్ దిస్ సిరీస్. మేబీ వీడియోస్ పెట్టడం లేట్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే కొంచెం టైర్డ్గా ఉంటున్నాం. జర్నీ అవుతుంది, మొత్తం డే అండ్ నైట్ జర్నీస్ ఉన్నాయి కాబట్టి వీడియోస్ ఎక్స్పోర్ట్ చేయడంలో కొంచెం టైం పడుతుంది. ఫర్ దట్ సేక్ ఐఎమ్ ఆస్కింగ్ అపాలజీ. దిస్ అగ్రికో ఈజ్ ఆస్కింగ్ అపాలజీ ఫర్ యూ. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం సీ, ఓషన్, ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్ అంతా కలిపి మొత్తం ఉప్పు ఉంది మొత్తం. ఓకే, లెట్స్ రాక్. ఇంకా 4 days ఉన్నాయి, 6 days అయిపోయినాయి. Day 6 episode 7. ఓకే, పోదాం ఇంకా మెల్లిగా ముందరికి వెళ్ళిపోదాం, అందరు వెళ్ళిపోతారు. సో దిస్ ఈస్ ద అప్డేట్ ఫర్ టుడే. ఓకే, ఫ్రమ్ కన్యాకుమారి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అగ్రికో అండ్ ఆల్సో వెల్కమ్ టు కన్యాకుమారి స్ట్రీట్స్. ఇప్పుడు మిస్టర్ అగ్రికో కన్యాకుమారి స్ట్రీట్స్లో ఉన్నాడు. లెట్ మీ షో యూ. సన్ రైజ్ కోసం వెళ్తున్నాం మేము. సన్సెట్ ఈవినింగ్ ఉంది. సో ఇప్పుడే మార్నింగ్ 5:30 అట్లా ఫ్రెండ్స్ కాల్ చేసి లేపారు. నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో ద షీ స్టోర్. లైక్ సన్ రైజ్ చూద్దాము అన్నట్టు, ఎంజాయ్ చేద్దాం వ్యూ అన్నట్టు వెళ్తున్నాం మేము. సో చూపిస్తాను, నేను చూడడమే కాదు మీకు కూడా చూపిస్తాను. నేను ఏవైతే చూస్తానో అవన్నీ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ అగ్రికో. ఓకే, అండ్ ఆల్సో ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ స్టే ట్యూన్డ్. ఓకే, చలో పోదాం. ఇంకా ముందరికి వెళ్దాం. స్ట్రీట్స్ చూపిస్తా, అంతా నార్మల్గానే ఉన్నాయి స్ట్రీట్స్, కానీ టూరిస్ట్ స్పాట్ కాబట్టి కొంచెం బస్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. దట్ వాట్ ఏంటి అని అంటే, నేను అవి చూస్తున్నా. సో చలో పోదాం. ఇక్కడ నుంచి మేమున్న స్పాట్ నుంచి, అంటే మేమున్న రూమ్స్ దగ్గర నుంచి 400 meters డిస్టెన్స్లో ఉంది సన్ రైజ్ స్పాట్, సన్సెట్ స్పాట్. సో ఇంకా వెళ్తున్నా మేము. చలో చూద్దాం పదండి. అయ్యా, కన్యాకుమారి స్ట్రీట్స్ ఇట్లున్నాయి. అంబాసిడర్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. వెళ్దాం. కొంచెం వెదర్ అంతా క్లౌడీగా ఉంది. సో సన్ రైజ్ ఎగ్జాక్ట్ టైంకి వస్తుందా రాదా అన్న డైలమాలో ఉన్నాం మేము. మేబీ రాకపోవచ్చు అని అనుకుంటున్నాము. దెర్ ఈస్ ఛాన్సెస్ నాట్ కమ్ అనమాట. క్లౌడీ ఉన్నప్పుడు సన్ రైజ్ ఎగ్జాక్ట్గా రాదు. అండ్ ఆల్సో వీ కాంట్ సీ ఎగ్జాక్ట్ సన్ రైజ్ కదా. సో దట్స్ వాట్ వి ఫెల్ట్. చూద్దాం ఇంకా ముందరికి వెళ్ళిపోయి. ఇక్కడ చూడొచ్చు అందరు పొద్దునే ఎంతమంది టెంపుల్కి వెళ్తున్నారంట. అక్కడేమో ఉన్నాయి, 2 ఉన్నాయి. అండ్ మేమైతే సన్ రైజ్ కోసం వెళ్తున్నాం. అండ్ గుడిలో దర్శనానికి ఓకే పోదాం. ఇఫ్ పాసిబుల్ రిటర్న్ వచ్చేటప్పుడు షాప్స్ ఓపెన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడవచ్చు మీరు, అందరు ఇక్కడనే పడుకున్నారు. దిస్ ఇస్ వాట్ ఈస్ ద సీన్ హియర్ పొద్దున్నే. అండ్ ఓకే, ఇక్కడేమో అదే సార్. ఫైనలీ ఎట్ ద ఎండ్ క్రౌడ్ చూడొచ్చు మీరు, ఎంత అంటే ఎంత రష్ ఉందో సన్ రైజ్ చూడడానికి. సో ఎక్కడ సో మొత్తం క్రౌడ్ ఎంత
నిండిపోయారో చూడండి ఒకసారి వన్స్. అండ్ దిస్ ఈస్ ద సన్ రైజ్ స్పాట్ అండ్ ఆల్సో సన్సెట్ స్పాట్. లోపల సిల్లే వాళ్ళు సిల్ అవుతున్నారండి. ఆల్ దీస్ థింగ్స్. ఎంజాయ్ ద వ్యూ. అక్కడ లైట్ హౌస్ ఉందా? ఆడ లైట్ హౌస్ ఉందా? ఒక వెనకాల లైట్ హౌస్ ఉంది. శ్రీ కంచి కామకోటి పీఠం కాంచీపురం. ఇక్కడ గోపురం చూడొచ్చు మనం. ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ లైట్ హౌస్. యస్, అక్కడ ఒక లైట్ హౌస్ ఉంది. లెట్ మీ షో యూ. ఇది లైట్ హౌస్. ఇక్కడ ఆ లైట్లు తిరుగుతున్నాయా? లైట్ హౌస్ అది. వీడియో సరిగా రావట్లేదు కొంచెం. ఓకే, దిగిన సెల్ఫీలు చాలమ్మా. దిగిన సెల్ఫీలు చాలు, ఎక్కువైనా. కళ్యాణి హాయ్. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. ఏ ఫారెన్ మ్యాన్. దయ్యం లెక్కనే ఉన్నా నా ఫోన్లో అయితే. ఓ అంటే సన్నీడు వస్తుందో తెలియదు కానీ ఇప్పటివరకు ఆ మబ్బులే బయటికి వచ్చి. క్లౌడీగా ఉంది వెదర్ మొత్తం. చూడండి, అట్లా ఉన్నప్పుడు సన్ రావడం కొంచెం కష్టమే. ఎక్కడ వెళ్తుందో కాదు, కిందికి రాదు, పైనకి వస్తుంది. ఇప్పుడు అది అంతా ఎంజాయ్ చేద్దామని వచ్చినాము. బూట్లు వేసుకొని లోపలికి వెళ్తుంది. ఒక్కడక్కడ ఎప్పుడు ఉప్పెన లాంటి సినిమాలు చూడడమే తప్ప మనం లోపలికి వెళ్ళింది లేదు. క్రౌడ్ క్రౌడ్ క్రౌడ్. పొద్దునే సీ బ్రీజ్, మొత్తం ఉప్పు నీళ్ళు. మేము తిరునాల్ ఏడా కింద త్రివేణి సంగమం, అరేబియన్, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ 3 కలుస్తారంట. అక్కడుంది, అక్కడుంది. దగ్గరలో ఏమైనా బీచ్లు కాదు కానీ ఏదైనా ఐలాండ్స్ ఉండే పోదామని అనుకుంటున్నా కానీ ఏమవుతుందో. ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. ఏం కొంటావా నా షాపింగ్? నాకేం వద్దు పోయా. ఏమోలే కానీ. ఓకే అన్న, హాయ్ అన్న. స్టే ట్యూన్డ్. పర్లేదు. గంట వెయిట్ చేస్తే ఇప్పుడు మెల్లిగా కొంచెం లైట్ కనిపిస్తుంది. వింటర్ కదా, లేట్ అయింది కదా, కొంచెం చాలా లేట్ అయింది. మళ్ళీ వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి మేము ఇన్స్టిట్యూట్కి. ఈరోజు సూర్యుడు చాలా బ్రైట్ గా కనిపిస్తాడు. మేకప్ వేసుకొని వస్తున్నాడు. వా ఇంతసేపు మేమున్నామని రావట్లేదు. ఇప్పుడు వచ్చినప్పుడేమో మేకప్ వేసుకొని పౌడర్ అన్నీ రూసుకొని వస్తున్నానని చెప్పేసి. బ్లాక్ కలర్. వా 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 enjoy the sky and sea and people. నింగి, నీరు, గాలి, మంట, భూమి, ఆకాశం. భూమి ఎక్కడుంది? గాలి వస్తుంది, ఆకాశం పైన ఉంది, నీళ్ళు ఉన్నాయి, మంట ఒక్కట్లేదు. ఇప్పుడు సూర్యుడు రాజేస్తున్నాడు అందరి లోపల. सर పూజ అప్లోడ్ కరా. క్లౌడీ ఉండడం వల్ల మొత్తం సీన్ అంతా రివర్స్ అయ్యింది. అండ్ ఒక్కరే ఇప్పుడు బయటకు వచ్చింది. ఇంతసేపు వెయిట్ చేసే గంట
5:30కి లేచి 6 గంటల వరకు రెడీ అయ్యి ఇక్కడికి వచ్చి వెయిట్ చేసి నించొని మా వాళ్ళని వెతికి కొంతమంది కిందికి వెళ్తుంటే హ్యాపీ. మినిమం వెయిట్ చేయాలి రాకేష్. ఆఫ్ కోర్స్ మళ్ళీ మనం ఇక్కడే ఉండి చూడలేం కదా, అందుకని వస్తుండు బయటికి వస్తుండు. వేరే లెవెల్. అందరూ వచ్చి చూడలేరు కాబట్టి ఇలా చూపించేద్దాం అందరికి. సూపరో వ్యూ మాత్రం బాగుంది. దిల్ గార్డెన్ ఓవర్ అయ్యే ఏందన్నా క్లౌడీ ఉండడం వల్ల క్లౌడీనెస్ ఉండడం వల్ల కొంచెం అడ్డం వచ్చేస్తున్నాయి. కొంచెం రేస్ బయటికి వస్తున్నాయి, మళ్ళీ అట్లనే లోపల పోతుంది. ట్రై చేస్తున్నాం, ఇంకా ఏడికెళ్ళి కనిపిస్తుందో ఇంకొద్దిసేపు వెయిట్ చేసి 2 ఫోటోలు దిగి వెళ్ళిపోవాలి ఇంకా. లేకపోతే సార్ గ్రూప్లో మళ్ళీ మెసేజ్ పెడతారనమాట. ఇంకో పైన క్లౌడ్స్ అన్నీ ఎర్రగా అవుతున్నాయి, ఎర్రగా మండే సూర్యుడు. మొత్తానికి ది గర్ల్సా ఓకే. మొత్తానికి సన్ అయితే బయటకు వచ్చేసింది, ఎంజాయ్ చేసేసినాం వ్యూ పాయింట్. యూ కెన్ వాచ్ ఇట్ కన్యాకుమారి రైట్ నౌ. మిస్టర్ అగ్రికో ఇట్ కన్యాకుమారి రైట్ నౌ విత్ ఫ్రెండ్స్. ఓకే బాగుంది, కొంచెం వింటర్ అండ్ బాగుంది. మార్కెటింగ్ బాగుంది. సూర్యుడు అయితే బయటకు వచ్చేసాడు ఇంకా మొత్తానికి. చలో హలో ఎక్స్క్యూజ్ మీ సే హాయ్. వేర్ వి ఆర్ ఎట్ కన్యాకుమారి. అది చెప్పు. హాయ్, మేమందరం కన్యాకుమారిలో ఉన్నాం ఇప్పుడు. పోదాం పండి, ఇంకా బస్సు రెడీగా ఉందంట, పోయి మెక్కి బయటికి పోవాలి. ఇంకా పోదాం చలో. గోయింగ్ మళ్ళీ టు కన్యాకుమారిలో షాపింగ్ మొదలైంది భయ్యా. అన్నీ మా భాషలో అయితే చీప్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, అంతా ఇదే అన్నమాట. ఈ సంతనే మొత్తం కన్యాకుమారిలో ఇక షాపింగ్. యూ కెన్ వాచ్ అండ్ ఎంజాయ్ ది సన్ రైజ్. అక్కడ సన్ రైజ్ అయింది, చూసాము, ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్తో కలిసి. కానీ క్లౌడీగా ఉండడం వల్ల మొత్తం రాలేదు. సో ఇక్కడ టెంపుల్ ఉంది, అక్కడ లైట్ హౌస్ అక్కడ అలో ఉందా? ఓకే, ఇది కన్యాకుమారిలో ఉండే రష్. పొద్దుగానే చూసారు కదా ఎంత రష్ ఉండేనో. అండ్ నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఐమన్. ఇక్కడ ఇటు చూడొచ్చు, ఇటు కూడా చూడొచ్చు, మొత్తం సముద్రం చూడొచ్చు. అంత సముద్రమోభ్య. పొద్దున్నే బోటింగ్కి బయటికి వెళ్ళిపోయినారు. అండ్ టాటూ షాప్స్ ఉన్నాయి ఇక్కడ లైన్గా వరుసగా, మొత్తం అన్ని టాటూ షాప్సే ఉన్నాయి. బాగుంది వెదర్. కానీ సన్ వచ్చి ఉంటే ఇంకా బాగుండే, మొత్తం సన్ వచ్చి ఉంటే. జస్ట్ రేజ్ వచ్చినట్టు వచ్చి అంతా క్లోజ్ అయిపోయింది. ఫ్రెండ్స్ హలో గైస్, మళ్ళీ హలో. నేను చెప్తే ఇట్లనే ఉంటుంది. షాపులే షాపింగ్. ఓరే భయ్యా, కవర్ చేసేసాడు ఐస్ క్రీమ్ అంకుల్. టూరిస్ట్ బ్యాగ్స్, దాంట్లో మేము టాటూస్, కథ అంతా వేరే ఉంది ఇక్కడ. ఓకే చూసేయండి, బోటింగ్ పాయింట్ అని తీసుకొచ్చారు కానీ బోట్లు ఏం లేవు, మొత్తం తుప్పు పెట్టిపోయాయి. ఉన్నాయి కానీ తీసుకెళ్తే లేదంట, బోటింగ్ సర్వీస్ లేదంట, నో బోటింగ్ సర్వీస్ అంట, లేదని అన్నారు. ఎవరు మార్నింగ్ వచ్చినప్పుడు అప్పుడు అవైలబుల్, కాస్ట్ ఎక్కువ. ఊరమ్మ బాబోయ్, ఫిషెస్ ఊరి అమ్మ.
సో సముద్రం, కన్యాకుమారి, స్టాచ్యూ, టెంపుల్ భలే ఉంది. ఇవన్నీ ఫిషింగ్కి వెళ్ళే బోట్స్ కదా, ఇవి ఫిషింగ్కి వెళ్ళే బోట్స్ కదా ఇవి. ఇవన్నీ అక్కడ 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 అవి ఫిషింగ్కి వెళ్ళే బోట్స్. అండ్ ఇక్కడ చర్చ్ ఉంది. వావ్, ఆ వాటర్లోకా? ఓరే అమ్మ, వద్దు, అసలు వేరే ఉంటుంది ఇంకా. సో చర్చ్, సముద్రం, సముద్రమస్య సముద్రం బిహ. సార్ ఏంటి సార్ ఇది? సార్ ఏంటి సార్? బొమ్మ కదా బాబు. సార్ నిజం, రియలా సార్? లైవ్. ఓ, ఎక్కడ దొరికింది సార్? ఇంటికి అక్వేరియంలో వేస్తారా సార్? పోయి స్టార్ ఫిష్ సార్ బాగుంది సార్. వావ్, స్టార్ ఫిష్ బాగుంది సార్, కలర్ బాగుంది సార్. అదే సార్, అది చచ్చిపోయింది, బతకదు ఇంకా. అది పెడతారా దాన్ని? అదేం చేయదు కదా తలకి. బాగుంది, నైస్ నైస్. స్టార్ ఫిష్ రియల్ రా, కదులుతుంది, ఉల్టా తిప్పు చూడదాన్ని. ఏ రియాజ్ వద్దు, గ్యాప్ లో స్టార్ ఫిష్ దొరికింది మా వాళ్ళకి. స్టార్ ఫిష్ ఒకటి దొరికింది మా వాళ్ళకి. అండ్ నైస్, లైవ్ గా స్టార్ ఫిష్ ని చూపిన తెలియదు, ఒప్పుకున్నా నేను, తెలియదు. అక్వాటిక్ కింగ్డమ్ లో ఉంటుంది. దీని ఉల్టా సైడ్ చూడొచ్చు, ఉల్టా సైడ్ చూడండి. వెంట్రల్ కాదు, ఉల్టా సైడ్ అంటాం, అందరికి అర్థమై. మ్యాక్సిమం మనదంతా సినిమా బాబోదే, కానీ ఇప్పుడు రియల్గా బోట్స్ ఉన్నాయి, చూడండి ఒకసారి. ఐ మీన్ లైక్ ఫిషింగ్కి వెళ్ళే బోట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి అక్కడ స్టాచ్యూ దగ్గరికి తీసుకెళ్లే బోట్స్ ఉన్నాయి కన్యాకుమారి దగ్గర. అండ్ లెట్ మీ గో. మా ఫ్రెండ్స్ అందరు అక్కడ ఇంటికి వెళ్ళినారు, నేను కూడా పోతా ఇప్పుడు. సో ఎక్కడున్నాను అని చెప్పేసి లైవ్ లొకేషన్ అంటే స్క్రీన్ రికార్డ్ చేసి పెడతా. యూ కెన్ వాచ్ హియర్. ఆ స్క్రీన్ రికార్డింగ్ మీరు చూస్తున్నారు కదా, మొత్తం బోట్స్ ఏంటి అని చెప్పేసి. దాంతోపాటు నా ఇప్పుడు ప్రజెంట్ లొకేషన్ ఎక్కడ ఉంది, ఇఫ్ యూ ట్రస్ట్ ఆర్ నాట్, వీడియోస్ అన్ని రియల్గానే రికార్డ్ చేస్తున్నా. ఓకే, గాలి మాత్రం వేరే లెవెల్ వీస్తుంది ఇక్కడ. అసలు వింటున్నారు కదా, లైవ్గా వినండి, ఎందుకంటే మన దగ్గర మేము రికార్డ్ చేయడానికి అవేం లేవు. ఇప్పుడు నేను ఆపోజిట్లో ఉన్నా, ఇక్కడ మీరు చూడొచ్చు వ్యూ. ఇక్కడ స్టాచ్యూ అండ్ అక్కడ టెంపుల్ ఉంది. అండ్ అక్కడ ఒక చర్చ్ అండ్ ఇక్కడ ఒక చర్చ్. వేరే లెవెల్ ఉంది అసలు. పోదాంపా, చూసా స్టార్ ఫిష్ చూసారు కదా, భలే ఉంది అది మొత్తం. చూస్తే అరే చేసినారా, ఆడ వీడియో చేసినారా? గాలి మాత్రం ఎక్సలెంట్ ఉంది, కొట్టుకోబోతుంది, అట్లానే కొట్టుకోబోతుంది. వావ్, కమాన్ కమాన్, నడు నడు. మా ఫ్రెండ్స్ ఒకరినొకరు పట్టుకొని ఇట్లా సపోర్ట్. స్లో తీసినప్ప భయ్యా, విండ్ స్పీడా వెలాసిటీయా వేరే. ఎండు దాకా వెళ్ళిపోదాం, ఇంకా అక్కడ కట్టెలు కొట్టెలు కనిపిస్తున్నాయి కదా, ఆడ దాకా పోదాం. భలే ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్. మొత్తం సాల్ట్ వాటర్, టెంపుల్స్, చర్చ్లు అన్నీ ఉన్నాయి. ఇంకా లైట్ హౌస్ ఉండే. అండ్ మార్నింగ్ అక్కడ నుంచి చూసినాం మేము సన్ రైజ్. ఓహో భయ్యా, ఓకే ఓకే, చలో చలో పోదాం, పోదండి. ఇంకా గాలి మాత్రం మెల్లిగా మెల్లిగా కొట్టుకుపోయేటట్టు వీస్తుంది. లేదు, ముందల్నే చూస్తున్నా నేను మెల్లిగా. అరే ఏం కాదు, ఇక్కడ
హైలైట్ ఇంకా వేరే లెవెల్ అసలు. ఈడ కూర్చొని అన్న సూపర్ సార్, అసలు ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే ఉంది. రండి ఎంజాయ్ చేయండి. ఇక ఎండ్ పాయింట్ లోపలికి ఉన్నాం మేము. అక్కడ కూడా ఉన్నాయి కానీ ఇక్కడ మొత్తం రాలేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్. వస్తురా రండి రండి రండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ బ్యాచ్. పైసలు టికెట్లు ఏం లేవు ఇక్కడ ఎండ్ పాయింట్ రావడానికి. ఎందుకంటే సముద్రంలో డెవలప్మెంట్ కోసం. ఓయేమో ఇది బాగుంది. పైసలు పెట్టి అంటే లేదు, బాగుంది. అక్కడ టెంపుల్ ఏంటో తెలియదు నాకైతే తెలియదు. టెంపుల్ మాత్రం అక్కడ మధ్యలో పెట్టారు. అదేనా టెంపుల్ కాదా అయితే? లేదు అంతే తెలియనప్పుడు అదే మాట్లాడతాం. వివేకానంద మెమోరియల్ అంట. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఎవర్రా మీరంతా? కాదరే, ఎవర్రా మీరంతా? ఎవర్రా? ఎందుకు మొత్తుకుంటుర్రా? ఇక్కడ రాకేష్ కనిపిస్తున్నాడు. అక్కడ ఇది కాదు అవుతా ఉంది. కన్యాకుమారి మజాక. ఓ గాలి గాలి గాలి, ఇంత గాలి గాలి. అందరు కూర్చున్నాం, ఫోటో దిగుదాం ఇక్కడ కూర్చొని. ఓ ఎండ్ దాకా వెళ్ళిపోదాం ఇప్పుడు. ఏ హాయ్ లక్ష్మి, కొట్టుకోపోయా ముందే పక్కపానం. ఇది బాగుంది సార్. రావాలమ్మా రావాలి ఇక్కడే రావాలమ్మా. సో ఎండ్ పాయింట్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. భలే ఉంది అసలు. ఎక్స్పీరియన్స్ చేయండి గాలి సముద్రం మధ్యలో. అండ్ సముద్రం ఏమంత నీట్గా లేదు. ఐ మీన్ మొత్తం బ్లూ కలర్లో లేదు, సాల్ట్ కాబట్టి. అండ్ ఆసమ్ వ్యూ అసలు ఎంజాయ్ చేయొచ్చు. వావ్. వీఆర్ ఎట్ ద ఎండ్. మొత్తం ఎండ్కి వచ్చేసాము. ఇక్కడ ఒకటి ఏదో యాడ్స్ లాంటిది ఏదో పెట్టారు కానీ యాడ్స్ పెట్టడానికి కాదనుకుంటా ఇది. కెన్ వాచ్ హియర్ having fun with friends in South India. Boys photo shoots be like end of the land. Vida Agricos at the end of the land. Uttam samudram. Come on boys. Come on boys and girls. వేరే ఎక్స్పీరియన్స్ ఉంది. మొత్తం ఉప్పు నీళ్ళు నోట్లకు పోతున్నాయి. చట్నీ చేయకు, బొక్కల పడ్డ కాలు చేతులు ఉంటాయి. కన్యాకుమారి కాశ్మీర్ ఒకటి మిగిలింది. కాశ్మీర్ కూడా వెళ్ళిపోతాం. అండ్ క్లాస్మేట్స్ ఫైనలీ guys are getting back to the bus at the end of the land. మళ్ళీ చెప్తున్నా అంటే రీచ్ అయినాము అండ్ ఎంజాయ్ చేసాము అక్కడ కూర్చొని. అండ్ ఓకే చలో ఇద్దరు వెళ్తున్నారు ముంగలాగా. ఫీలింగ్ వెరీ హ్యాపీ అన్నమాట.
వేరే లెవెల్ ఉంది అసలు. ఇదన్నమాట వేరే 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 అసలు వేరే లెవెల్. రగేష్ హాయ్, ఎక్కడున్నాం రగేష్? కన్యాకుమారి. ఎలా ఉంది రగేష్ కన్యాకుమారి? డే 11 గంటలకి. సో ఇక్కడ మహాత్మా గాంధీ మెమోరియల్ ఏదో ఒకటి ఉంది. అండ్ ఇక్కడ మెడల్స్ గొలుసులు ఓరక్క తోన్ కోని కాడరు రే. బాయ్ బాయ్ కన్యాకుమారి. అండ్ ద వీడియో ఎండ్స్ హియర్. కన్యాకుమారిలో అంతా అయిపోయింది అండ్ రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. స్ట్రీట్స్ నార్మల్గా సిటీ టైపే ఉన్నాయి కానీ ఎండ్ ఆఫ్ ది ల్యాండ్ కదా, సో ఓషియన్ వాటర్ అదంతా ఉండే. వీడియో మొత్తం చూసిరు కదా. సో ఇంకా లైఫ్ స్టైల్ కొంచెం నార్మలే ఉంది. దిస్ ఇస్ ద థింగ్ ఇన్ ద కన్యాకుమారి. ఓకే బాయ్ బాయ్. మొత్తానికి కన్యాకుమారిలో అయిపోయింది. సన్ రైజ్ చూసాము, సన్సెట్ చూడలేదు. అండ్ సన్ రైజ్ కొంచెం లేట్ అయ్యింది అండ్ ఆల్సో క్లౌడీగా ఉండే. సో అంత పర్ఫెక్ట్గా కూడా చూడలేదు సన్ రైజ్. బట్ ఇట్ వాజ్ ఆసమ్ అండ్ బ్యూటిఫుల్. సో డోంట్ మిస్ at the end tip point that I was experienced. And see video ends here. Okay, bye bye. కన్యాకుమారికి బాయ్ చెప్పేసాను. ఇప్పుడు నేను ఇక్కడ బాయ్ చెప్తున్నాను.